వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీతో పాటు పలువురిని కలుస్తామన్నారు. పార్టీలోని ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని, శాంతి భద్రతలపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ది ఫేక్ రాజకీయమన్న ఆయన వ్యక్తిగత దాడులకు రాజకీయ రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. వినుకొండలో మాట్లాడిన జగన్ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. ఈ మాటలకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నేరస్తులు రాజకీయ ముసుగులో తప్పులు చేసి తప్పించుకుంటామంటే కుదరదన్నారు సీఎం చంద్రబాబు. వ్యవస్థల నిర్వీర్యంతో వారసత్వంగా నేర సంస్కృతి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఉనికి చాటుకోవడానికి జగన్ హింసా రాజకీయాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే తప్పించుకోలేమనే భయం కల్పిస్తామన్నారు చంద్రబాబు. లా అండ్ ఆర్డర్ కంటే తనకు ఏది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రజలు కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని, తిరుగులేని మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని, అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలని జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఎలక్షన్స్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఉనికి చాటుకోవడానికి జగన్ హింస రాజకీయాలు అని మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఫేక్ పాలిటిక్స్నే నమ్ముకున్నాడు. జగన్ బెదిరింపులకు భయపడేది లేదు. కుట్రలను సాగనిచ్చేది లేదు. తప్పుడు ప్రచారంతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారు. వినుకొండ హత్య అత్యంత కిరాతకం. నిందితులను వదిలేది లేదు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు కూడా జగన్ రాజకీయ రంగు వేస్తున్నాడు. గత 5 ఏళ్లు వ్యవస్థలు అన్నీ ధ్వంసమయ్యాయి. అదుపులేని గంజాయి, మద్యం, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. దీన్ని త్వరలోనే పూర్తిగా కంట్రోల్ చేస్తాం. టీడీపీ అంటేనే బెస్ట్ లా అండ్ ఆర్డర్ అని అంతా భావిస్తారు. ఈ బ్రాండ్ను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించేది లేదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన కష్టాలు అధిగమించి మనం ముందుకు పోతున్న సమయంలో 2019లో జగన్ వచ్చి రాష్ట్రాన్ని 20 నుంచి 30 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లాడని చంద్రబాబు ఆరోపించారు. అప్పుల కోసం కార్పొరేషన్లు పెట్టాడని దుయ్యబట్టారు. పీఎఫ్ వంటి ఉద్యోగుల సొమ్మును ఇతర విభాగాలకు తరలించారని, వాళ్లు దాచుకున్న సొమ్మును లాగేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఎకరాల భూమిని కొట్టేశారన్నారు చంద్రబాబు. 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయల విలువైన భూములు మింగేశారని జగన్పై విరుచుకుపడ్డారు చంద్రబాబు.